పెళ్ళైన భార్యాభర్తలు కేవలం పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఇది ఆడవాళ్ళకి సంబంధించిన మ్యాటర్ అన్నమాట. ఎంత భార్యాభర్తలైనా కొన్ని విషయాల్లో దాపరికాలు అనేవి ఉండాలి. అలాంటి వాటిల్లో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, పెళ్ళైన తర్వాత భార్య భర్త దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టాలి. అలాంటిది భార్య భర్తకి అస్సలు చూపించకూడదు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. భార్య భర్త రిలేషన్ అనేది కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు తెలిసి తెలియక చేసినా అవి వాళ్ళు అంటే తట్టుకోలేరు మగవాళ్ళు. అలాంటి సమయంలో ఏమవుతుందంటే వాళ్ళ మధ్య ఉన్న ఆ బంధం అనేది కొంచెం విడిపోవటానికి దారితీస్తుంది. అట్లా చూడకూడని చూస్తే అవి ఏంటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అవి అన్నీ కూడా ఈరోజు వీడియోలో నాకు తెలిసినంత వరకు క్లీన్గా మీకోసం చెప్పబోతున్నాను. భార్య భర్త దగ్గర ఎలాంటి విషయాలు దాచిపెట్టాలి అనేదైతే నేను చెప్తాను. కొన్ని సందర్భాలలో భార్య యూరిన్కి వెళ్ళటము అంటే ఇంకోటి ఏంటంటే పీరియడ్స్ టైంలో ఇలాంటివి అంటే కొన్ని రూమెన్స్ అనేది కొద్ది బయటకు అది వెళ్తూ ఉంటారు కదా. ఇద్దరికి ఆడ మగ అనే తేడాలు ఉంటాయి కదా. ఇద్దరికి పీరియడ్స్ టైం కానీ యూరిన్కి వెళ్ళేటప్పుడు కానీ కొన్ని తేడాలు ఉంటాయి కదా. అలాగే భార్య భర్తలో కూడా ఆ తేడాలు అనేవి ఉండాలి. యూరిన్కి వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి సందర్భాలలో భార్య కొంచెం దూరంగా భర్తకి ఉండాలి ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే నేను యూరిన్కి వెళ్తా ఒక్కొక్కళ్ళు భర్తని రమ్మంటారు, నాకు కొద్ది భయం వేస్తుంది రావా అంటారు. అలాంటి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు దగ్గర నిలబెట్టుకుంటారు. అలాంటి విషయాలు అసలు భర్త చేత భర్తను పిలవకూడదు. అలాంటి కాడికి వెళ్ళేటప్పుడు భర్తకి దూరంగా ఉండండి. అలాంటి విషయాలు చెప్పకూడదు. ఎందుకంటే ఆ సందర్భం అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. ఏ సందర్భంలో ఎలా ఉండాలి, అలాంటి సందర్భాల్లో మాత్రమే భార్యాభర్తకి దూరంగా ఉండి చేయాలి. ఇంకొకటి ఏంటంటే డెలివరీ టైంలో భర్తని లోపలికి తీసుకెళ్తారు. అంటే భార్య డెలివరీ టైంలో భర్తని పక్కనే ఉంచుకొని డెలివరీ అంతా కూడా చూసేలాగా ఇలా చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే భర్త ఆ టైంలో పక్కనుంటే అదొక గొప్పలాగా ఫీల్ అవుతారు వీళ్ళు, నా భర్త కనుక పక్కన ఉన్నాడు అని. ఎందుకంటే వాళ్ళిద్దరికీ బేబీ పుట్టగానే వాళ్ళిద్దరికి బేబీ పుట్టడానికి కారణం ఇద్దరు కాబట్టి వాళ్ళిద్దరూ పక్కనే ఉండాలి అని చెప్పేసుకొని చాలామంది అనుకుంటూ ఉంటారు. హ్యాపీ న్యూస్ని తను చూడాలి అని చెప్పేసి మగవాళ్ళని డెలివరీ రూమ్లోకి తీసుకెళ్తారు. అలాంటి సందర్భాలలో భర్తలని డెలివరీ రూమ్లోకి తీసుకెళ్ళటం వలన కొన్ని సందర్భాలలో వింత ఘటనలు అయితే జరిగాయి. ఎందుకంటే నార్మల్గా డెలివరీ అయ్యేటప్పుడు ఆడవారికి యోని చాలా పెద్దదవుతుంది. అది సృష్టి కార్యం, దేవుడు దాన్ని సృష్టించాడు కాబట్టి డాక్టర్స్కి చూసి అలవాటైపోతుంది. దానిలో చాలా ట్రైనింగ్ తీసుకొని ఉంటారు డాక్టర్లు. అది చాలా భయంకరంగా నార్మల్గా చూసుకున్నట్లయితే భయంకరమైనది ఏం కాదు. కానీ తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను, చాలా చిన్నదిగా ఉంటుంది మామూలుగా. కానీ ఆ టైంలో బేబీ హెడ్ అనేది అక్కడ నుంచి రావాలి కాబట్టి ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. అలాంటివి ఆడవాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఆడవాళ్ళు సర్దుకుంటారు. అవి ఎలాంటి మగవాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి అనుభవం ఉండాలి. మంత్రసానులు, డాక్టర్స్, సిస్టర్స్ వీళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళకేం పెద్ద ఇది అవ్వదు. కానీ భర్తకి అలాంటి వాటిల్లో అనుభవం ఉండదు కదా. ఆయన్ని తీసుకొచ్చి డెలివరీ రూమ్లో పెట్టి డెలివరీ చూడండి అంటే ఇద్దరు ముగ్గురు అలా తీసుకొని పోయి వాళ్ళు ఆ సందర్భాల్లో భయపడిపోయి సొమ్మసిల్లి పడిపోయారంట, భార్య డెలివరీ చూడలేక. అదేవిధంగా కొంతమందికి అలా జరిగాయి. కొంతమందికి ఏంటంటే తర్వాతనైనా భార్యాభర్తల రిలేషన్ అంటూ ఉండాలి కదా. తర్వాత అయినా ఫిజికల్గా రిలేషన్కి చాలా దూరం అయిపోతారు. ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మగవాళ్ళకి. వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడిపోతుంది భార్య దగ్గరికి వెళ్ళటానికి. అక్కడ వాళ్ళు ఆ దృశ్యాన్ని చూశారు కాబట్టి దానివల్ల భార్య అంటే లేబర్ రూమ్లోకి
భర్తలను తీసుకెళ్ళకపోవటమే చాలా మంచిది. ఎందుకంటే చాలా ఇబ్బందులు వస్తాయండి ముందు ముందు. అలాంటి చూడకూడని సన్నివేశాలు భర్త చూశాడంటే భార్యాభర్తల మధ్య కొద్దిగా రిలేషన్ అనేది దెబ్బతింటది. కాబట్టి కాన్పు టైంలో భర్తలని లోపలికి తీసుకెళ్ళకూడదు, అది చాలా తప్పు. మామూలుగా డెలివరీ రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్పటము, వాళ్ళకి డెలివరీ పోయిన తర్వాత భార్య పక్కన నిలబడటం అనేది ఖచ్చితంగా ఒక భర్త యొక్క ధర్మం. దానిలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అంతేగాని అయిపోయినాకే లోపలికి వెళ్ళాలి. అంతేగాని డెలివరీ అయ్యే ప్రతిసారి మగవాళ్ళను చూడమనటం కరెక్ట్ కాదు. అది కూడా సీక్రెట్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే భార్య పీరియడ్స్ టైంలో కూడా భర్తలకి దూరంగా ఉండాలి. అంటే భర్తలకి చాలామంది తెలుసుకోవాలి అంటూ ఉంటారు. అక్కడేం జరుగుతుందంటే మగవాళ్ళు భార్యలు కూడా వాటికి భర్తలను దూరంగా ఉంచటమే బెటర్, అలాంటివి చూడకుండా. ఎందుకంటే సేమ్ టు సేమ్ ఇందాకేం చెప్పుకున్నాము, పీరియడ్స్ అనేవి అమ్మాయిలకు సంబంధించిన పర్సనల్ మ్యాటరు. భార్యాభర్తలు భార్య ఒక్కడే కదా, అన్నీ తెలుసు కదా, తెలియనివి ఏమున్నాయి అని అనుకోవచ్చు. తెలియనివి ఏమున్నాయి, ఈ రోజులు అందరికి మగాళ్ళకి తెలుస్తున్నాయి కదా అని చాలామంది అనుకుంటారు, తెలిస్తే తప్పేంటి అని. కానీ ఇది మాత్రం భార్యాభర్తలకు సంబంధించిన మ్యాటర్ కాదు. 4వ రోజు 5వ రోజు కావచ్చు, దూరంగా ఉండాలి. 4-5 రోజులు మాత్రం దూరంగా ఉండాలి అని మన పెద్దవాళ్ళే చెప్పారు. కాబట్టి 5 రోజులు మాత్రమే భర్తని అలాంటి వాటికి దూరంగా ఉంచటం. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే అది కూడా ఒకటి తెలియాలి, నా బాధ ఏంటో నా భర్తకు తెలియాలి, నేను ఎంత బాధపడుతున్నాను పీరియడ్స్ టైంలో, మామూలుగా మెన్సెస్ టైంలో నేను ఎంత బాధపడుతున్నానో, నేను ఎంత ఇచ్చేస్తున్నానో అది కూడా నా భర్తకు తెలియాలని కోరిక ఒక్కొక్కళ్ళకి వింత వింత కోరికలు ఉంటాయండి. ఆడవాళ్ళకి భర్తను కొంగును మూడేసుకొని తిప్పాలని, ఏ ఆడవాళ్ళు పడే కష్టాలన్నీ మగవాళ్ళకి తెలియాలి. అంటే ఆడ జన్మెత్తిన తర్వాత తప్పదుగా, పడాలి కదా. ప్రతి ఒక్కటికి వాడికి తెలిసి ఏం చేస్తాడు, నేను నెత్తినెక్కించుకొని ఊరేగించాలా, అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కటి తెలియాలని చూస్తారు, ప్రతి ఒక్కటి చెప్పాలని చూస్తారు, అది కరెక్ట్ కాదమ్మా. అట్ట ప్రతి ఒక్కటి నువ్వు చూపించక్కర్లా. నీ భర్త నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోడు. అంత చేటు భర్తని కొంగును ముడేసుకోవాలని కానీ అనుకోకూడదు. ఎవరు పడే బాధ వాళ్ళు పడతారు, మగాళ్ళు పడే బాధ మగాళ్ళు పడతారు, ఆడోళ్ళు పడే బాధ ఆడోళ్ళు పడతారు. దేవుడు ఎవరికి ఎట్ట పెట్టాడో అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి భర్తని ప్రతి ఒక్కదంటూ లాగాలని చూడబాకండి. నా బాధ ఏంటో నా భర్తకు తెలియాలి అనే ఉద్దేశంతో అన్నీ కూడా తెలియజేయటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలా చేయకుండా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఆ క్షణం బాగానే ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ వాళ్ళకి దాని మీద ఇష్టం అనేది లేకుండా పోతుంది, అంటే భార్య మీద. అందుకనే ఎక్కడ ఎంతవరకు ఉండాలి, ఎంత చూపించాలో అంతవరకు ఉంటే రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, అది అర్థం చేసుకోండి. అలాగే కొన్ని సందర్భాలలో భర్తలకి కొన్ని సందర్భాల్లో హెల్త్ బాగోలేనప్పుడు, అలాంటప్పుడు ఏంటంటే చాలామందికి ఏమనుకుంటారంటే వాళ్ళ బాడీని పట్టించుకోవటం అనేది, ప్రైవేట్ ప్లాట్లు ఉంటాయి కదా, ప్రైవేట్ ప్లాట్ని క్లీన్ చేసుకోకపోవటము, వెస్ట్ సైజు అలా వదిలేయటము, డెలివరీ అయిన తర్వాత కొంచెం ఒళ్ళు వస్తుంది కదా, వెస్ట్ సైజు కొద్దిగా సాగిపోతుంది. అలాంటి సందర్భాలలో వాళ్ళు అలానే వదిలేసి రోతగా నైటీలు వేసుకొని ఊపుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇళ్లల్లో, ఇంట్లో భర్తల ముందు చండాలంగా. ఈ కాన్పులు అయిన తర్వాత కొన్ని తేడాలు వస్తాయి కదా, అలాంటప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు కదా, పిల్లలకు పోలెత్తా ఎట్టబడితే అటు చండాలంగా తిరుగుతూ ఉంటారు ఇళ్లలో. అలా తిరుగుతుంటే భార్యాభర్తల రిలేషను స్ట్రాంగ్గా ఉండాలంటే ఎంతో కొంత భర్తకి భార్య అందంగా కనిపించాలి, అప్పుడే బోరు కొట్టకుండా ఉంటుంది. ఇంకొక సైడ్లో భర్త వెళ్లకుండా ఉంటాడన్నమాట, ఎక్కడికి ఎలాంటి మార్పు లేకుండా ఉంటుందండి భర్తలో. అలాగని బంధం అనేది దానివల్లే నిలబడుతుందని చెప్పమంటారా అని కాదు. మీరు అనుకోవచ్చు దానివల్లే బంధాలు నిలబడతాయి అని మీరు అనుకోవచ్చు. ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వటానికి ఫిజికల్ రిలేషన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఆ రిలేషన్ గట్టిగా నిలబడటానికి. అందుకని చెప్పాల్సి వచ్చింది. భార్యలో భర్తల ముందు కొద్దిగా అందంగా కనపడటానికి ప్రయత్నం చేయండి, అంతేగాని చండాలంగా ఊపుకుంటా తిరగబాకండి. ఇళ్లలో రోతేసిపోతారు. ఏంది పడి ఇట్ట తెచ్చింది, ఒక్క పిల్లాడు పుట్టేసరికి ఒక్కళ్ళు పుడితే ఒడ్డోళ్ళకి పనికిరారంటారండి, సామెత ఉంది. అట్టా చండాలంగా నైటీలు వేసుకొని తిరగబాకండి. కాకపోతే వాళ్ళకి కూడా కాస్త అందంగా కనపడాలిగా, నా భార్య బాగుంది అనుకోవాలిగా వాళ్ళు, అంత రోతగా ఉండబాకండి. అది మీరు సరిగ్గా గుర్తుంచుకోవాలి.
దానికోసమని చెప్పి మన బాడీ మీద మనం కేరింగ్ని చూసుకోవాలి. మన బాడీని భర్తను అనుకొని మనము ఏదైనా సరే డిఫరెంట్గా కనిపించకుండా, భర్తకి డిఫరెంట్గా కనిపించకపోతే కొంచెం స్ట్రాంగ్గా కనిపించటం అలా అని కాదు. తనకి ఎలా నచ్చితే అలా బిహేవ్ చేయటం, తనకి నచ్చినట్టుగా రెడీ అవ్వటం, తనకి నచ్చిన డ్రెస్ వేసుకోవటం, భర్తకు నచ్చినట్టుగా తనకు నచ్చినట్టుగా ఉండటానికి చూడండి. తనకు నచ్చిన డ్రెస్ వేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండి అనేటట్టుగా చేసుకోబాకండి. తనకి నచ్చినట్టుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. తనకు నచ్చిన డ్రెస్ వేసుకోవటానికి, తనకు నచ్చిన విధంగా రెడీ అంటే అలా చేసుకున్నట్లయితే ఆ భార్యాభర్తల బంధం ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఉంటుంది. భర్తలకు ఇష్టం లేని కొన్ని పనులు భార్యలు అసలు చేయకూడదు. ఇప్పుడు చెప్పాను కదా, యూరిన్ విషయంలో, బాత్రూమ్ విషయంలో, అలాంటి సమయాల్లో అయితే భర్తలను అసలు దగ్గరకు రానివ్వకండి. దీని గురించి కొంతమంది పెద్దవాళ్ళు కూడా చెప్పారండి. వాళ్ళు కూడా ఎన్నో చెప్పారు. వెనకటి వాళ్ళు అవన్నీ ఇప్పుడు చెప్పలేం కాబట్టి కొన్ని సందర్భాల్లో మాత్రం భర్తలను వాష్రూమ్లోకి ఇలా కొన్ని చెప్పాను కదా, అవి మామూలుగా డెలివరీ అయ్యే టైంలో అలాంటప్పుడు లోపలికి రానివ్వకండి. అలాంటి సందర్భాలలో భర్తలను దూరంగా ఉంచితేనే మీ అన్యోన్యమైన దాంపత్యం చాలా చాలా బాగా ఉంటుంది. ఈ చిన్న వీడియోని నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఈ భర్త దగ్గర ఎలా ఉండాలో, ఎలా చేయాలో, ఎక్కడెక్కడ రమ్మనాలో, ఎక్కడెక్కడ కట్టుదిట్టంగా ఉండాలో చూసి నేర్చుకొని, విని నేర్చుకొని తెలుసుకోండి. బాయ్.